అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? నేనైతే మంచిగున్నా. మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇది వచ్చేసి సండే వ్లాగ్. ఇక ఉదయం అయితే 5:30, 6 మధ్యలో లేచాను. ఇక సండేనే కదా అని కొంచెం లేట్గా లేచాను. అమ్మ అయితే ఉన్నది. ఈ రోజు ఈవినింగ్ అమ్మ వెళ్తుంది. ఇక ఈ మధ్యన ఎక్కువగా దోశలు, ఇడ్లీలు అయితే వేస్తున్నా మార్నింగ్ టిఫిన్ కి. ఇంకా స్మార్ట్ హౌస్ వైఫ్ ఎలా ఉండాలి, ఎలాంటి లక్షణం ఉండాలి, ఒక భార్యగా, తల్లిగా నా బాధ్యత నేను కరెక్ట్గా నిర్వర్తిస్తున్నాను. ఇంకా పెళ్ళైనాక అంటే 8 years అవుతుంది. ఫస్ట్ టైం అనమాట చికెన్ బిర్యానీ చేయబోతున్నాను ఈ వీడియో. ఇంకా లేచి బయట కడిగేసి ముగ్గు పెట్టుకున్నాను. ఇంకా బ్రష్ చేశాను. తర్వాత ఇడ్లీకి కుక్కర్లో పెట్టేసాను. తర్వాత పాలు అయితే వచ్చాయి. పాలు అయితే టీ పెట్టేసా. ఇక్కడ చట్నీ అయితే నేను చట్నీ తాలింపు పెట్టాను. పల్లీలు, కొంచెం చింతపండు, ఇంకా వెల్లుల్లి వేసి అయితే వాటిని ఫ్రై చేసి, అంటే కళాయిలో డ్రై ఫ్రై చేసి మిక్సీ పట్టుకున్నాను. కొంచెం జారుగా ఉంటుందని నాకు ఇష్టం. మిక్సీ జార్లో కొంచెం అడుగు పొడుగు ఉందని ఇందులో అయితే వేస్తున్నాను కడిగి. సండే రోజు నేను చేసుకున్న పనులు మొత్తం ఈ వీడియోలో అయితే ఇంక్లూడ్ చేశాను. ఇంకా మాతో పాటు బాబు కూడా లేచాడు. వాడికి బ్రష్ చేయించాను. పాలైతే మళ్ళీ వాడికి స్పెషల్గా కాగబెట్టుకోకుండా అలా టీ గిన్నెలో పెట్టేసి వెయిట్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ 2 స్పూన్స్ కొంచెం తేనె వేస్తున్నాను. మీకు వీడియో క్లిప్ కనిపిస్తుంది కదా, బ్రష్ల బుట్ట, ఇంకా సిజర్స్ బుట్ట అంటే డబ్బా. టీ అయితే నేను ప్లాస్కోలో పోసుకుంటాను. మా వారికి ఇంకా మళ్ళీ వెయిట్ చేయడం వల్ల గ్యాస్ వేస్ట్, అందుకే ఇలా పోసుకుంటాను. పోతూనే ఉన్నాడే. అరే పట్టుకోవే. సండే కాబట్టి మా వారు అయితే బాగా కొద్దిగా మారం చేస్తాడు. మా వారు బయటకు వెళ్తే తను కూడా వెళ్తానని టీ పొడి డబ్బా అయితే కట్ చేసి వాడికి ఆడుకోమని ఇచ్చాను. ఇంకా అమ్మ అయితే గిన్నెలు తోముతుంది. మా వారు బయటకు ఎందుకు వెళ్ళారంటే ఫస్ట్ సెలూన్కి వెళ్ళి తర్వాత చికెన్ తీసుకురావడానికి వెళ్ళారు. వాటికి కావాల్సిన బిర్యానీకి సామాన్లు వాటికి కావాల్సిన తీసుకురావడానికి వెళ్ళారు. ఇక ఇడ్లీ అయితే పిల్లలిద్దరికి పెట్టించాను. వాళ్ళు తినేసారు. ఇక్కడ ఆనియన్స్ ఫ్రై చేసుకుంటున్నాను. నాకు ఎప్పుడు ఇది చేయాలనిపించలేదు, తినాలనిపించింది. కానీ ఇక అమ్మ వచ్చింది, మా వారు కూడా ఉన్నారు కదా సండే కాబట్టి. అమ్మతో, మా వారితో, పిల్లలతో అయితే నాకు ఇలా సండే గడిచిపోయింది. ఇలా ఫ్రై చేసుకోవాలి. నాకైతే ఒక 5 to 8 minutes టైం పట్టింది హై ఫ్లేమ్లో. గ్యాస్ మాత్రం చాలా గట్టిగా అయిపోయింది అనమాట. ఈ బిర్యానీ చేసే లోపు 1/2 kg తక్కువ, 1/4 kgకి ఎక్కువ ఆనియన్స్ తీసుకున్నాను. కేజీ చికెన్ అండ్ కేజీ బాస్మతి రైస్. అమ్మ అయితే గిన్నెలు కడిగేసింది. ఇప్పుడు వీటిని సర్దుకోవాలి. అమ్మ ఎప్పుడు వచ్చినా గిన్నెలు తోమడం, బట్టలు ఉతకడం, బయట కడగడం, ఉడవడం, ఇంట్లో కడగడం, తుడవడం ఇదే సరిపోద్ది అనమాట. వంట పనికి అసలు పోదు, వంట జోలికి అసలు పోదు. ఇక నేను గిన్నెలు సర్దుతున్న తర్వాత గిన్నెలు కడిగిన అంటే స్టాండ్ నుంచి నీళ్ళు అయితే కింద పడిపోయినాయి. తూడ్చేసాను. ఇక్కడ పాలైతే మళ్ళీ కాగబెడుతున్నాను అనమాట. ఫస్ట్ టీ పెట్టుకొని తాగేసాము, టిఫిన్ చేసేసాము. ఇక పాలు కాబట్టి బిర్యానీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. అయితే బిర్యానీ సామాన్ అనమాట. ఇవి ఒక డబ్బాలో పోసుకుంటాను. ఇప్పుడు రైస్లో కొద్దిగా, చికెన్ కర్రీలో కొద్దిగా సపరేట్ చేసి పెట్టుకుంటున్నాను. ఇప్పుడే ప్రిపరేషన్ స్టార్ట్ చేసి చెప్పాను కదా. కొత్తగా పెళ్ళైన వాళ్ళకి, న్యూ మామ్స్కి, కిడ్స్కి, ఎవరికైనా ఇప్పుడే కొత్తగా వంట నేర్చుకున్న వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది ఈ వీడియో. ఎందుకు అంటే నేను ఫస్ట్ టైం చేస్తున్నా, బాగా వచ్చింది. కాకపోతే రైస్ అనేది మరీ పొడిగా కాకుండా కొంచెం మెత్తగా చేసుకున్నాను నేను. పిల్లలకి డైజెషన్ అవుతుందో లేదో, కొంచెం ఆయిల్ ఫుడ్ చాలాసార్లు చెక్క పెట్టి చూపించాను మీకు. ఎందుకు అంటే ఇక కిచెన్లో మాది ఓపెన్ కిచెన్ కదా, అంటే డోర్ ఉంటుంది కదా, అందువల్ల గాలి వచ్చి ఊకే గ్యాస్ పోతూ ఉంటుంది అనమాట. చాలాసార్లు అలా పోయింది. ఇక మా వారైతే బయట నుంచి చికెన్, ఇంకా కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి ఇవన్నీ తీసుకొచ్చి ఇచ్చారు. అమ్మ అయితే వీటిని కట్ చేసి ఇవ్వమంటే ఇస్తుంది. బాస్మతి రైస్ అనమాట, 1 kg ప్యాకెట్. దీన్ని ఇప్పుడు ఓపెన్ చేసి డబ్బాలో పోసుకుంటున్నా. కావాల్సినంత గిన్నెలో పోసుకొని నానబెట్టుకోవాలి. ఇక్కడ కిచెన్కి ఓపెన్ ఉండడం మంచిదే, కానీ బాగా గాలి వచ్చినప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది. గ్యాస్ పోయి కూడా గమనించుకోవట్లేదు ఒక్కోసారి. ఇకైతే చికెన్ పీసెస్ చూపిస్తున్నా మీకు. నాకైతే ఇక్కడ 2 లెగ్లు కనిపిస్తున్నాయి. మా పాపకొకటి, నాకొకటి. బిర్యానీ కాబట్టి ఇలా లివర్లు అయితే వేయించుకోలేదు. 2 లెగ్ పీసెస్ అయితే వచ్చాయి. ఇంకా ఇందులో అయితే కారము, పసుపు, ఉప్పు, నూనె, కొద్దిగా గరం మసాలా, చికెన్ మసాలా, బిర్యానీ మసాలా, జీరా పౌడర్, ధనియా పౌడర్, కొద్దిగా పెరుగు, నిమ్మకాయ ఇవన్నీ వేసేసుకోవాలన్నమాట. ఒక 1 hour అనుకుంటా, 40 minutes మేబీ మ్యారినేట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. మంచిగా అంతా ముక్కలకంతా పట్టాలన్నమాట. లెగ్ పీసెస్కి ముఖ్యంగా పట్టాలి. మొత్తం అయితే మసాజ్ చేశాను. కొత్తిమీర, పుదీనా వేసుకొని లాస్ట్కి. ఇంకా మీ ఓపిక, అబ్బా మీకు ఎంత ఓపిక ఉంటే అంత దానికి ఇట్లా మొత్తం కలిపేసి, మొత్తం మన చేతులకి దానికి మొత్తం గిన్నెకి అయ్యేటట్టుగా మొత్తం పిసికి దాన్ని ఇది చేయాలి. లాస్ట్లో అల్లం మర్చిపోయాను, అల్లం కూడా
చేశాక కుదిరింది కాబట్టి మళ్ళీ చేయాలనిపిస్తుంది. కాకపోతే ఇక ఈ సండే చేయలేదు, నెక్స్ట్ సండే చేద్దాం అనుకుంటున్నా. బిర్యానీ బాస్మతి రైస్ కూడా కొద్దిగా అయితే ఉన్నవి, వాటిని తోటి టమాటా రైస్ చేస్తాను. ఈరోజు సాయంత్రం చేయాలి, లేకపోతే రేపైనా చేసుకుంటా. అది కూడా షార్ట్స్లో అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నా. పర్ఫెక్ట్గా కలిసిపోయింది మొత్తం, ఒక 10 minutes ఎబోనే కలిపాను. ఇక్కడైతే పాపది వాచ్ అంతా ఖరాబ్ అయిందంట, మా వారైతే రిపేర్ చేస్తున్నారు. ఇలాంటివి బాగా చేస్తారన్నమాట. తను ఉంటే మాత్రం ఇంటి పనులు చేయించిన ఇలాంటి పనులు బాగా చేస్తారు. మా పాప కూడా బాగా చెప్తా ఉంటుంది. నవ్వచ్చు కదా, నవ్వు చూసుకున్నావు. మళ్ళీ ఇలాంటి టైం వస్తుంది కదా, వచ్చిన సెల్ఫీ వీడియో తీసుకున్నాము. అమ్మ బట్టలు ఉతికింది, వాటిని అయితే ఆరేస్తున్నా. అమ్మకి ఉతకడం తెలుసు కానీ ఆరేయటం అంటే అందరూ ఒక విధంగా ఆరేస్తారు కదా, ఆమె కన్ఫ్యూజ్ అయిపోద్ది అనమాట. చిన్నపిల్లలు ఉన్నాయి కదా మా ఇంట్లో, అంటే పిల్లలు ఉన్నాయి కదా, అవి ఎక్కడ ఎగిరిపోతాయా, నాకు వేయడం వస్తారు అదని భయపడతాను. అందుకే నేను వేసాను. ఇక్కడైతే చికెన్ కర్రీకి అయితే నేను ఇక్కడ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. హోల్ గరం మసాలా మొత్తం ఆయిల్లో వేసుకున్నాను. నా దగ్గర నెయ్యి లేదు, డాల్డా కూడా లేదు, కాకపోతే సింపుల్గా చేసుకుంటున్నా. అంత తక్కువ మసాలాలతో తక్కువ క్వాంటిటీ, కేజీ పని ఈ పని అమ్మ చేసింది. ఇక పాపకి పేర్లు చూడమని చెప్తే పేర్లు చూస్తున్నాం. పాపకైతే ఉన్నాయి. లెగ్ పీస్ మీకు చూపిస్తున్నా ఫస్ట్. మీకు అసలు ఇది చేస్తుంటే ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా, అసలు ఎలా ఉంటుందా, ఎలా కుదురుతుందా అని. బాగా ఏదో పని పెట్టాడు, అందుకే అటు వంగి చూసి. ఈ జూన్ ఎండింగ్ నుంచి నాకు జూలై వరకు అయితే కొంచెం ఫీవరిష్గా అయితే ఉంటుంది. అసలు చేతనే అవ్వట్లేదు. కాకపోతే వీడియో తీయడం అయితే తప్పట్లేదు, వంట చేయడం తప్పట్లేదు. ఇంకా స్మార్ట్ గృహిణి అంటే స్మార్ట్ హౌస్ వైఫ్ ఎలా ఉండాలి అని చెప్పేసి అన్నాను కదా, అంటే లక్షణం. మండే అయినా ఏ వారం అయినా సరే పిల్లలకి కానీ పెద్దలకు కానీ ఇంటికి వచ్చిన వాళ్ళకి హస్బెండ్ కానీ ఆ రోజు ఏం అడిగినా చేసి పెట్టేంత ఓపిక అయితే ఖచ్చితంగా ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అలా అన్నానంటే పిల్లలు, మన హస్బెండ్, ఇంకా మా పెద్దవాళ్ళు ఎవరైనా సండే అయితేనే బిజీ కాకుండా కొంచెం టైం అనేది ఉంటుంది కదా, మిగతా టైంలో అంతా బిజీ అనమాట. మనం బిజీ, వాళ్ళు బిజీ కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే నేను బాస్మతి రైస్ అయితే వేస్తున్నా, తాలింపు పెట్టేశాను, నీళ్ళు మసాలాయి. ఇక్కడైతే రైస్ వేసేసి ఇంకా చూసుకోవాలన్నమాట రెండింటిని. ఇక్కడైతే నేను బిర్యానీ మసాలా కొంచెం నాకు ఫ్లేవర్ తక్కువ అనిపించింది, అందుకే మళ్ళీ వేసుకున్నాను. ఇక్కడ ఒక చిన్న టిప్ చెప్తాను, నాకైతే అప్పటికప్పుడు గుర్తొచ్చింది. ఏంటంటే ఇక్కడ ఒక డబ్బాలో పోస్తున్నా కదా మసాలా అనేది, ఆ డబ్బాకున్న పేపర్ని కట్ చేసి దాన్ని అయితే అందులోనే వేస్తున్నా. నాకు కన్ఫ్యూజ్ అవుతున్నా అప్పుడప్పుడు, డబ్బాలు కొన్ని సేమ్ ఉంటాయి ఇంట్లో మాకు. చికెన్ మసాలా అనమాట ఇది. ఈ పేపర్ కట్ చేసి ఇందులోనే వేసుకున్నాను. ఇంతకుముందు ఇందులో శొంఠి వేసాను, అందుకే డబ్బా అలా ఉంది. కడగడం ఎందుకు లేని అలాగే ఉంచాను. నాకు చికెన్ అయితే 90% అయితే ఉడికిపోయింది. దీన్ని దమ్ పెడుతున్నా ఇప్పుడు. ఫస్ట్ టైం అబ్బా ఎలా వస్తుంది అంటే చాలా టెన్షన్ పడగా చాలా బాగా వచ్చింది. మా అమ్మ అయితే బాగుందని అని చెప్పింది. ఫస్ట్ టైం మా అమ్మ అయితే నా వంట మెచ్చుకుందనమాట. నాకైతే చాలా ప్రౌడ్గా అనిపించింది. అమ్మయ్య ఇప్పటి నుంచి వంటలు నేర్చుకోవాలి ఖచ్చితంగా, ఒక మంత్లో ఒక 2 times అనేది చేయాలనిపించింది. మీరు కూడా అలాగే అనిపిస్తుంది ఖచ్చితంగా. మీరు ఫస్ట్ టైం చేస్తున్నట్లయితే ఖచ్చితంగా ఈ వీడియో చూస్తే బాగా అర్థమవుతుంది మీకు ఎండింగ్ వరకు. ఇంతసేపు మా వారు హాల్లో పడుకున్నారు, నేను స్టోర్ రూమ్లో అయితే వాయిస్ అవుట్ చేస్తున్నా. తను ఎక్కడ డిస్టర్బ్ అవుతాడేమో వాయిస్ కొద్దిగా చిన్నగా చేసి లోగా మాట్లాడాను. ఇప్పుడు తనైతే ఇక బాత్రూమ్కి వెళ్ళాడు కాబట్టి నేనైతే ఇక్కడ నీళ్ళసరవ పైన పెట్టాను, బరువు ఉంటుందని దమ్ పెడుతున్నా. ఇప్పుడు ఇక్కడ చికెన్, రైస్, ఆనియన్స్, ఇది వచ్చేసి కొత్తిమీర, పుదీనా వేస్తున్నాను. కొంచెం ఫుడ్ కలర్ వేసుకున్నాను. మీ దగ్గర నెయ్యి ఉంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు, పైన చల్లుకోవచ్చు. ఫైనల్లీ నా చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఇప్పుడు అందరికంటే ఇంట్లో మా అమ్మ మా పాప ఉన్నారు, బాబుకి తినిపించాలి కాబట్టి. ఇక్కడ నీకు గ్రేవీ ఎక్కువైంది, రైస్ తక్కువైంది అనిపించింది. కాకపోతే మాకు అలాగ ఉంటేనే ఇష్టము, మేము పలసగా తినము, తిక్కుగా తింటాం మేము. ఆ సండే మాత్రం బిర్యానీ చేయడం వల్ల స్పెషల్గా మారిపోయింది. అమ్మ ఉండటం, మా వారు ఇంకా ఇంట్లో ఉండటం. ఇక బిర్యానీ చేసిన కాబట్టి మా వారు నన్ను నవ్విచ్చారు ఈ వీడియోలో. ఇల్లాలి చిరునవ్వే ఇంటికి వెలుగు అంటారు కదా, అది మాత్రం నేను నమ్ముతాను. తింటూ ఎలా ఉందమ్మంటే బాగుంది అనేది. వాళ్ళిద్దరు తిన్నాక నేను తిన్నాను. నా బుడ్డు పడుకున్నాడు. అయితే అమ్మని అడిగితే ఇది చేయడం చాలా పెద్దగా అనిపిస్తుంది బుజ్జి, నాకు పని ఎక్కువ అనిపిస్తుంది, కానీ నువ్వు బాగానే చేసావు, నేను ఇంటి పని చేయడం వల్ల నువ్వు చేసుకున్నావు కదా అంటే అవునని చెప్పాను. నేనైతే ఇంకోసారి నేను ఒకదాన్ని పని మొత్తం ఎత్తులేసుకొని అనిపిస్తుంది. తప్పదిగా మన బరువు బాధలు పెరిగాయి కాబట్టి మనకు కూడా కొంచెం ఓపిక సహనం అని అయితే ఉండాలి. నువ్వు పెట్టరా
నువ్వు పెట్టు వాడు వాడు పెట్టు పెట్టాడు పెట్టు వాడు. డాడీ బాయ్ బాయ్ డాడీ నాకు అందించింది ఇది. పూలు తీసుకొస్తావా? ఫ్లవర్సా? పేర్లు పట్టాయి. అగో ఓయ్ మమ్మీ పో డాడీ మమ్మీ పో సాయంత్రం రమ్మను 7:30కి రమ్మను. 7:30 అయినా పర్లేదు. 7:30 అంటే వస్తారా నేను అంటానే కదా రాదు. అడిగిన అబ్బా నమస్గా అనిపిస్తుంది. ఇక అందరం లంచ్ కంప్లీట్ చేసాము. ఇక్కడ ఈవినింగ్ ఫ్రెష్ అయిపోయాను అనమాట. మార్నింగ్ నుంచి ఒకటే పని. అమ్మాయి రెడీ అవుతుంది వెళ్తాను. టైం వచ్చేసి 4:30 అవుతుంది. అప్పుడు ఫ్రెష్ అయ్యాను నేను మార్నింగ్ నుంచి. ఇక ఇలా గెట్ రెడీ విత్ మీ చేద్దామని అయితే వీడియో ముందుకైతే వచ్చేసాను. మా పాప అయితే కనిపిస్తుంది కదా ఇందులో. ఇక హాల్లోనే నాకు కొంచెం లైటింగ్ అనిపిస్తుంది. బెడ్రూమ్లో కానీ స్టోర్ రూమ్లో కానీ కిచెన్లో కానీ ఇంత అనిపించదు. కిచెన్ నుంచి అయితే కోతులు బాగున్నాయని అక్కడ వద్దనిపించింది. ఈ స్టిక్కర్స్ అయితే ఈ మధ్య తీసుకున్నా. నేను సంతూర్ పౌడర్ వాడతాను, ఫేర్ అండ్ లవ్లీ వాడతాను. ఈ బొట్టు పిల్ల అయితే డ్రెస్లో మ్యాచింగ్గా పెట్టుకున్నా. ఇది బ్రహ్మంగారి మఠం పోయినప్పుడు తీసుకున్న కుంకుమ అనమాట. కలొచ్చుంది లేదు కదా, పాపిట్లో నుదుటిన పెట్టుకోవాలి. నాకు చాలా ఇష్టము. ఖచ్చితంగా మనకు ఉండవలసినవి ఇవే కదా. పోలా నెక్స్ట్ లెవెల్ అద్దె పోలా కదా, స్పెట్స్ లాగా అనిపించింది నాకు. అందుకే అలా పెట్టుకొని చూసాను. రెడీ అయిపోయాను నేను. ఇక అనిపించింది ఇక ఏం పని లేదులే అనిపించింది. ఎందుకంటే మార్నింగ్ చేసిన బిర్యానీ ఆఫ్టర్నూన్ చేసిన బిర్యానీ అయితే ఉంది. అది సాయంత్రం సరిపోతుంది మాకు. ఇక వీడియో ఎడిటింగ్ చేసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి అంతే. ఫేస్కి అయితే ఇంట్లో ఉంటే ఏ క్రీమ్ రాయను. ఇప్పుడు వీడియో ముందు కాబట్టి కొంచెం ఫేర్ అండ్ లవ్లీ రాసాను. అమ్మాయి రెడీ అయిపోయింది. బాబు పడుకున్నాడు కదా. అమ్మ బాబుని చూడకుండా చెప్పకుండా అయితే పోదనమాట. వాడిని డిస్టర్బ్ చేయకమ్మా నాకు కొంచెం భయంగా అనిపించింది. ఇంకా కూతురు పిల్లలన్నా కొడుకు పిల్లలన్నా అమ్మమ్మలకి నాన్నమ్మలకి ఇష్టం ఉంటుంది కదా. అమ్మకు కూడా అంతే అనమాట. ఏ మాత్రం తగ్గదు ప్రేమ. ఎప్పుడు అమ్మ ఇంటికి వచ్చి పోతున్నా కూడా వాడు నిద్రపోతూ ఉంటాడు, లేకపోతే అమ్మ పాప నిద్రపోతూ ఉంటుంది. సరే పాప మెలకుతూ ఉంది కానీ వాడు మాత్రం నిద్రపోయాడు. అమ్మ వాడు లేస్తే బాగుండి ఎత్తుకొని ఒక కిస్ పెట్టదని అని చెప్పింది. వాడిని లేపు మాత్రం పెట్టకలే అని నేను. ఇప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి వెళ్తుంది అనమాట. అందుకే లేట్ వెళ్తుంది. అమ్మ కరెక్ట్గా 5కి స్టార్ట్ అయింది ఇక్కడ నుంచి. బస్ స్టాండ్ పోయేసరికి 5:15, 5:10 అలా అవుతుంది. అమ్మ పోతున్నప్పుడు కోతులు బాగా ఉన్నాయి. అప్పటిదాకా లేవు, అంటే ఇటువైపు లేవు, హాల్ వైపు. అమ్మ అయితే ఇక్కడ కిందికి దిగుతుంది ఇప్పుడు. ఇక ఈ మట్ రోడ్ చివరి వరకు అమ్మ బాయ్ చెప్తూనే ఉంటుంది, చూస్తూనే ఉంటుంది. ఎందుకు చూస్తూ ఉంటుంది. ఆ పాప కూడా అయితే బాయ్ చెప్పు అని అమ్మ సైగా చేస్తూ ఉంటుంది. ఇక ఇలాంటి సండే నాకు లైఫ్లో అయితే ఎప్పుడు రాలేదు. నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది తలుచుకున్నప్పుడల్లా. ఇక అమ్మతోటి మా వారితోటి బిర్యానీ చేసుకొని తిన్నాము, చాలా హ్యాపీ. మళ్ళీ అమ్మ పనికి వెళ్తే ఇక ఇప్పట్లో రాదనమాట. ఎందుకంటే ఇప్పుడు జూన్ జూలైలో ఆగస్టులో అయితే కూల్ పని ఉంటుంది కదా. వర్షాలు పడితే చేనులలో చిలకలు ఉంటుంది కాబట్టి ఇక అమ్మాయి తక్కువ అనమాట రావటం. అమ్మ ఇప్పుడు పోయేటప్పుడు హెయిర్స్తో పోయింది కదా. అమ్మ పోయినాక ఒక 4 డేస్కి అమ్మ గుండు చేయించుకుందంట, మొక్కు తీర్చుకుందంట. మమ్మల్ని రమ్మంది కానీ పాపకు స్కూల్ స్టార్ట్ అయింది కాబట్టి నేను పోలేదు. అమ్మ ఇక్కడ నుంచి సండే పోయింది, గుండు చేయించుకుంది, ఫ్రైడే చేయించుకుంది. చూస్తున్న ప్రతి ఒక్క వీడియోకి లైక్ చేయండి, రిక్వెస్ట్ చేస్తున్నా. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరో మంచి వీడియోతో కలుద్దాం.